యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిస్తున్నాము. మాతో మాట్లాడండి. మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మా హృదయాలలో సంతోషము, మా హృదయములో ధైర్యము, మా హృదయములో నిరీక్షణ కలుగుతున్నాయి. దీనికై మీకు కృతజ్ఞతలు. ఈ లోకంలో మేము జీవిస్తున్నాం. మా అనుదిన జీవితంలో ఇవే అనుభవాలు నిత్యము కలిగి ఉండేటట్లు కృప చేయమని ప్రార్థిస్తున్నాము. యేసు దివ్య నామములో వేడుతున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. కీర్తనల గ్రంథము 86వ సంకీర్తన 10వ వచనము మీ ఎదుట ఉంచుకోనండి. 86వ సంకీర్తన మనం ఇది 3వ వర్తమానంగా ధ్యానిస్తున్నాం. 10వ వచనం, నీవు సృజించిన అన్యజనులు అందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేయుదురు, నీ నామమును ఘనపరచుదురు. దేవుడు సృజించిన అన్యజనులు, స్వజనులు, అన్యజనులు. ఈ పదం కోరహు కుమారులు వ్రాస్తున్నారు. వీరికి స్వజనులు యూదులు, అన్యజనులు యూదేతరులు. విశ్వాసులు అవిశ్వాసులు రెండే జాతులు. వింటున్నారా? అయితే అందరూ వచ్చి ఆయనకు నమస్కరించే దినం ఏమిటి? అందరూ వచ్చి సాగిలపడేటువంటి దినం ఏమిటి? అన్ని నామముల కంటే పైనామముగా ఆయనను హెచ్చించాడు. ప్రతి వారు కూడా ఆయనకు సాగిలపడాలి. కనుక ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు అన్ని నామముల కంటే పైనామముగా ఆయనను హెచ్చించాడు. 10వ వచనం చదువుతాను. 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎందుచేతను ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించిన కారణాన పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలును యేసునామమున వంగునట్లును. ప్రతివాని మోకాలు యేసునామమున వంగును. ప్రతివాని, ఆకాశము, భూమి, భూమి కింద అంటే పాతాళ వశము, వేదనా స్థలం వశమైన వారును, భూమి మీద ఉన్నవారును, పరదేశున ఉన్నవారును, పరలోకమును ఉన్న దేవదూతలను అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువునకు మోకరిస్తారు, మోకాళ్ళుని నమస్కరిస్తారు. ఎందుకంటే ఆయనే దేవుడు, ఆయనే సృష్టికర్త, ఆయనే ఎలోహీం దేవుడు. ప్రత్యక్షతకు వచ్చాడు కనుక మానవునిగా, యేసుగా ప్రత్యక్షత ఇచ్చాడు. శరీరధారి కాక మునుపు ఆయన వాక్యమైన దేవుడు, శరీరధారి అయినప్పుడు కూడా వాక్యమై ఉన్న దేవుడే. శరీరధారి అయ్యాడు కాబట్టి వాక్యం కాదని చెప్పడానికి లేదు. శరీరధారి అయిన వాక్యము శరీరధారిగా మారాడు. వాక్యమే శరీరములో ఉన్న వాక్యము. శరీరం అమర్చబడింది. నేను చొక్కా వేసుకున్నాను, అమర్చబడింది. అలాగని యేసు శరీరం దాల్చాడు, లోపల ఆయన దేవుడు ఉన్నాడు.
భౌతికంగా మానవుడి శరీరం, అంతరంగాన దేవుని నివాసం, దేవుడే ఉన్నాడు. కాబట్టి అన్యజనులు నీవు సృజించిన వారు నీ సన్నిధిని నమస్కారం చేస్తారు. దే విల్ వర్షిప్ యూ, దే విల్ బౌ డౌన్ టు యూ. వాళ్ళు నీకు మోకాళ్ళు ఉంటారు. ఎప్పుడు మాట అండి ఇది? 3000 సంవత్సరాలు ఇప్పటికీ మాట రాసి, ఈ సందర్భం జరగాలి అని అంటే 1000 ఏండ్ల పాలన పూర్తి అవ్వాలి, ప్రభు రాకడ రావాలి. ప్రభు రాకడ వచ్చి 1000 ఏండ్ల పాలన పూర్తయ్యి ఆయన తీర్పు తీర్చడం కొరకు గ్రంథాలను విప్పినప్పుడు పాతాళ వశములో ఉన్న మనుషులు, సముద్ర వశములో ఉన్న మనుషులు అప్పగించబడినప్పుడు అప్పుడు ఈ ప్రత్యేకమైనటువంటి వాక్యం నెరవేరుతుంది. కనుక ఒక మాట ఒక భక్తుడు చెబుతున్నాడు అంటే 1000 సంవత్సరాల అవతల జరిగేది చూస్తున్నాడు. మనం ఇంకాసేపటికి ఏం జరుగుతుందో చెప్పలేం, ఇంకో గంటకే అవుతుందో తెలియదు మనకి. ఒక ఆయనతో నేను అన్నాను, మనకేం తెలుసు అండి ఏం జరుగుతుందో, ఏం జరగబోదు, ఇంకో గంటకే అవుతుంది ఏం తెలుసు అంటే ఆయన వెంటనే అన్నాడు, ఇంకో గంట ఖచ్చితంగా నాకు తెలుసు, ఆకలి అవుతుంది నాకు అన్నాడు. అంతవరకే తెలుసు మనకి. సర్వజ్ఞానం మనకు తెలియదు, కానీ ఆయనకు తెలుసు. ఆయన రివీల్ చేస్తున్నాడు. అన్యజనులందరూ ఆయన పాదం దగ్గరికి వస్తారు. నీ నామమును గణపరచుదురు, నీ క్రీస్తును గణపరచుదురు. నామము యేసే, దేవుని నామం యేసు. యేసు అను నామమును గణపరుస్తారు. యెహోవా, నేను నీ సత్యం అనుసరించి నడుచుకునేటట్లు నీ మార్గము నాకు బోధించుము. ఇది మనం అందరం నేర్చుకోవలసిన ప్రార్థన. నీ సత్యమును అనుసరించి నడుచుట నేర్చుకున్నట్లు నీ మార్గము నాకు బోధించుము. నీ మార్గము సత్యము, నీ మార్గము నీ సత్యము. నీ సత్యం అనుసరించాలి, నడుచుకోవాలి, నీ మార్గం అనుసరించాలి, నడుచుకోవాలి. యేసు యోహాను సువార్త 14వ అధ్యాయంలో 6వ వచనంలో చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని చెప్పాడు. కనుక దేవుని మార్గము యేసే, దేవుని సత్యము యేసే. దేవుని మార్గమైన యేసును గురించి నేర్చుకో, బోధించు. ఏమని కోరుకుంటున్నాడు? దేవా, నీ నామము యేసునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలిగించు. ఏకదృష్టి నేను అండర్లైన్ చేశా. అంటే డబుల్ మైండ్ లేకుండా, డిఫరెంట్ థింకింగ్ లేకుండా, ఒకే ఒక ఆలోచన, ఏకదృష్టి. ఇంకో దృష్టి లేదంటారు చూసారు, అట్లా ఒకే ఆలోచన ఏంటంటే యేసే దేవుడు. నీ నామమునకు భయపడేటట్లు నా హృదయానికి ఏకదృష్టి కలుగచేయి. ఎవరి నామానికి? దేవుని నామానికి భయపడేటట్లు. అంటే యేసుక్రీస్తుకు భయపడేటట్లు ఏకదృష్టి కలిగి ఉండాలి. అపోస్తలుల కార్యాలు 17:30 రాశాడు కదా, ఒక మనుషుని ద్వారా తీర్పు తీర్చబోయేడు దినము నియమించి ఉన్నాడు. కనుక ప్రతి ఒక్కరూ ఆయనకు భయపడాల్సిందే. మనం భయపడేటట్లుగా ఏకదృష్టి కలిగి ఉండాల్సిందే. ఏముందిరా యేసు ప్రభువుతో మనకేం పని అనుకోకండి, ఆయనే మిమ్మల్ని తీర్పు తీర్చువాడు. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ నామమును నిత్యము మహిమపరిచెదను. 2 యాక్షన్స్ చెబుతున్నాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడట, మహిమపరుస్తాడట. కారణము ఆయన నామము. పూర్ణ హృదయంతో ఆయన నామానికి కృతజ్ఞతాస్తుతులు. పూర్ణమైనటువంటి హృదయముతో దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాడు. పూర్ణ హృదయం అని ఎందుకన్నాడు? సంపూర్ణ హృదయం, ఏ విధమైన సెకండ్ థాట్ లేదు, మరొక ఆలోచన లేదు. ప్రభువు ఆయన గొప్పవాడు. ఆయనను ఆరాధించే వారంగా డబుల్ స్టాండర్డ్స్తో ఉండకూడదు. పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ హృదయంతో మనం సేవించాలి, పూజించాలి, ప్రేమించాలి ఆయన్ని. ఇదే దేవుడు కోరుతున్నాడు విశ్వాసుల నుండి. దానిని భక్తులు చేశారు. ప్రభువా నా దేవా, నా ఎడల నువ్వు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధములో నుండి నా ప్రాణాన్ని తప్పించి ఉన్నావు.
దేవా, నా ప్రభువా, నా ఎడల నీవు చూపిన కృపన్నదే అది చాలా గొప్పదయ్యా. అగాధములో నుండి నా ప్రాణాన్ని తప్పించావు. గొప్ప ప్రేమ కలిగిన దేవుడు. పాతాళము నుండి పాతాళ అగాధము నుండి ప్రాణాన్ని తప్పించినవాడు. పాతాళ అగాధం అంటే హేడెస్, డీప్ పిట్, అగాధంలో నుండి తప్పించాడు. అంటే నేను పాతాళానికి వెళ్ళాలి, వాస్తవంగా పుట్టిన నేను పాతాళానికే వెళ్ళాలి, కానీ నీవు నన్ను పరదేశకు చేరుస్తున్నావయ్యా. నేను పాపం చేశాను, పాపిగా పుట్టాను, అయినా నీ ఆశ్రయం పొందినందున నీ ఆశ్రయం కోరినందున నన్ను పరిశుద్ధునిగా మార్చడమే కాదు, నన్ను పరదేశకు పంపుతావు. నన్ను పాతాళాన్ని విడిచిపెట్టేవాడవు కాదు, పంపేవాడవు కాదు. చూడండి, పాతాళమున ఎవరు స్తుతి కలిగించరు. మన్ను దేవుని స్తుతించదు, పాతాళం స్తుతించదు. సజీవులే దేవుని స్తుతిస్తారు, కానీ సజీవుల లోకంలో నన్ను ఉంచావయ్యా, అందుకు నీకు వందనాలు అని చెబుతున్నాడు. నా ప్రాణం తప్పించయ్యా అంటున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో ఎటువంటి ప్రార్థన ఈ ప్రార్థన. తన ప్రాణాన్ని రక్షించాల్సిన వాడు దేవుడే అని గుర్తెరిగి మాట్లాడుతున్నాడు. తన ప్రాణము దేవుని చేతిలో ఉంటే తనను ఎవడు ఏమి చేయలేడు. ఏ వ్యక్తి అయినా గుర్తెరగాలి. కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో చెబుతాడు, మీ ప్రాణము దేవుని యొద్ద క్రీస్తుతో కూడా దాచిపెట్టబడి ఉంది అన్నాడు. ఎంత గొప్ప వ్యాఖ్యానం ఇది. క్రీస్తుతో పాటు దేవుని యొద్ద ఉందట, దాచిపెట్టబడి ఉందట. దాన్ని ముట్టాలి అంటే యేసును దాటాలి, దేవుని దాటాలి. అంతవాడు ఎవడు లేడుగా. కనుక నీ ప్రాణము జీవము కలిగిన దేవుడు దాచి ఉంచాడు, కవిలలో మూట కట్టి ఉంచాడు. దేవా, గర్విష్ఠులు నా మీదకు లేచి ఉన్నారు, బలత్కారులు గుంపు కూడి నా ప్రాణం తీయజూస్తున్నారు. దేవా, గర్విష్ఠులు నా మీదకు లేచి ఉన్నారు. అదేమిటి? గర్విష్ఠులు ఎందుకు లేస్తున్నారు? ప్రభు బిడ్డల మీదకు అకారణంగా లేస్తారు ఈ గర్విష్ఠులు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, గర్వంతో నిండిపోయిన వాళ్ళే దేవుని పిల్లల జోలికి వస్తారు, లేకపోతే రారు. గర్వముతో నిండిపోయిన హృదయం కలిగిన వాళ్ళు దేవుని బిడ్డల జోలికి, దేవుని సేవకుల జోలికి వస్తారు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, గర్విష్ఠులపై దేవుని ఉగ్రత నిలిచే ఉంటుంది. దీనులకు కృప చూపిస్తాడు, గర్విష్ఠులను ఆయన కొట్టివేసేటువంటి దేవుడు. బలత్కారుల గుంపు గుడి నా ప్రాణం తీయ చూస్తున్నారు, వారు నిన్ను లక్ష్య పెట్టిన వారై ఉన్నారు. దేవుని దగ్గర కంప్లైంట్ ఇస్తున్నాడు, అయ్యా గర్విష్ఠులు ఉన్నారయ్యా, వాళ్ళు ఏం చేస్తున్నారు? నా ప్రాణం తీయాలని చూస్తున్నారు. బలత్కారులు ఉన్నారు, నా ప్రాణం తీయాలని చూస్తున్నారు. వారు నిన్ను లక్ష్య పెట్టడం లేదు, నేను నిన్ను ఆశ్రయించాను కదా, వాళ్ళు అసలు నిన్ను లెక్కే చేయటం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు లోకమంతా అలాగే ఉంది, దేవుని లెక్క చేయటం లేదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడిన అనుభవంలోనికి రాలేకపోతున్నారు మన వాళ్ళు. కారణం ఏమిటి? వారి అవిశ్వాసం అనే పాపము. వారి జీవితంలో అవిశ్వాసం అనే పాపము కలిగి ఉండి దేవుని దగ్గర రాలేకపోతున్నారు, ప్రభు దగ్గర రాలేకపోతున్నారు. అట్టి వారికి నేను మనవి చేస్తున్నాను, రండి, యేసునద్దకు రండి, మీకు విడుదల. గర్విష్ఠులు లేచారట, బలత్కారులు గుంపు కూడి ప్రాణం తీయ చూస్తున్నారట. ఈ పదం మీకు ఎలా ఉంది? బలత్కారులు గుంపు కూడటమే ఒక నేరం, మళ్ళీ ప్రాణం తీసేయాలని చూస్తున్నారట, అది ఇంకో ప్రమాదకరం. దేవుని పిల్లలు ప్రాణం తీయాలని ఎవడు పొంచి ఉన్నా వాడు చస్తాడు. నేను మనవి చేస్తున్నాను, వాడు అర్ధాయుష్కుడే, వాడు సమూల నాశనం అవుతాడు. దేవుని సేవకుల మీద కత్తి ఎత్తకండి. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, దేవుని యొక్క సేవకులను గౌరవించాలి. ఇక్కడ చెబుతున్నటువంటి మాట చూడండి మరొకసారి, నా తట్టు తిరిగి నన్ను కరుణించుము ప్రభువా, నీవు దయాదాక్షిణ్యాలు కలిగిన వాడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యమూర్తి గలవాడవు.
నన్ను కరుణించు, నీ సేవకునికి నీ బలం అనుగ్రహించు. కరుణించు, నీ సేవకురాలు కుమార్ని రక్షించు. ప్రేయర్ చేస్తున్నాడు. దేవా నన్ను రక్షింపుము అంటున్నాడు. దేవా నన్ను కరుణింపుము అంటున్నాడు. ఏమిటి ఇతని యొక్క ఉద్దేశం? దేవుణ్ణి పిలుస్తూ దీర్ఘశాంతుడవు నీవు అంటున్నాడు. అంటే తన చేసిన పాపాలన్నీ కూడా దేవా నువ్వు నన్ను క్షమించేసేయి అని అడగటం. దీర్ఘశాంతుడవు అంటే వెంటనే కోపం చూపని వాడవు. దీర్ఘశాంతం, లాంగ్ సఫరింగ్, చాలా ఓర్పు. దీర్ఘశాంతం అంటే ఓర్చుకోవటం అన్నమాట. అబ్షాలోము పాపం చేస్తున్నాడు. దావీదు రాజుగా ఉన్నాడు. దావీదుపై కుట్ర చేశాడు అబ్షాలోము. అబ్షాలోము ఇశ్రాయేలీయుల చేతిని ముద్దు పెట్టుకొని కౌగిలించుకొని మీకు నాకు సంబంధం ఉంది రండి అంటున్నాడు. దావీదు గడగడలాడిపోయాడు ఆ సందర్భంలో. అయ్యో ఏమిటి ఈ కుమారుడు ఇట్లా తయారయ్యాడని. అబ్షాలోమును చంపటం దావీదుకు పెద్ద సమస్య కాదు. అబ్షాలోమును ప్రేమించాడు దావీదు. అర్థమవుతుందా? అబ్షాలోమును దావీదు ప్రేమించాడు. అందుకనే దీర్ఘశాంతం చూపాడు. అతని కుమారుడి మీద కత్తి ఎత్తలేదు కదా, దీర్ఘశాంతం చూపించాడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, దీర్ఘశాంతము చూపించిన వ్యక్తిగా దావీదు అబ్షాలోము పట్ల ప్రవర్తించడం, అబ్షాలోములో మార్పు రాలేదు. అబ్షాలోము ఏం చేశాడు? తిరుగుబాటు చేశాడు. తండ్రి సింహాసనం లాక్కున్నాడు. ఎంత ప్రమాదం! అబ్షాలోము తండ్రి యొక్క సింహాసనం లాక్కునే ప్రయత్నం చేశాడు. ఏమయ్యాడు? దాని కారణంగా చనిపోయాడు. దేవుడు దీర్ఘశాంతం చూపించాడు కదా అని నువ్వు పాపంలో నిలబడుతున్నావేమో జాగ్రత్త. దావీదు అడుగుతున్నాడు, దేవా నువ్వు దీర్ఘశాంతం గలవాడు, కృపాసత్యాలు గలవాడు అని. కాబట్టి పాపంలో నిల్చుంటావా? పౌలు గారు రోమా సంఘానికి వ్రాస్తూ చెప్పినటువంటి మాట, రోమా సంఘానికి వ్రాస్తూ చెప్పాడు. 5వ అధ్యాయం చివరి మాటల్లో చెబుతాడు, పాపము ఎక్కడ విస్తరించినో కృప అక్కడ అపరిమితముగా విస్తరించను. ఇట్లుండగా ఏమందుము? కృప విస్తరించవలనని పాపములో నిలిచి ఉందుమా? అంటే కృప దొరుకుతుంది కదా నీకు అత్తమానం పాపమే చేస్తామా? అన్ని సమయాల్లో పాపమే చేస్తుంటామా? అట్లా అనరాదు, పాపం చేయరాదు. దేవుడు దీర్ఘశాంతం కలిగిన వాడు, కృపాసత్య సంపూర్ణుడు, నిండినటువంటి వాడు, దయాదాక్షిణ్యములు కలిగిన పూర్ణుడు అని ఎరిగి మనం పాపం చేస్తే మనం తప్పించుకోలేం. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, దేవా నా తట్టు తిరిగి నన్ను కరుణించుము, నీ సేవకునికి నీ బలం అనుగ్రహించుము, నీ సేవకురాలు కుమారుని రక్షించుము. ప్రార్థన చేస్తున్నాడు. నాకు నచ్చినది ఒక మాట ఏమిటంటే, నీ బలము నాకు అనుగ్రహించుము. నేను కోరుకుంటుంది అదే. క్లాప్స్ ట్రస్ట్లో నేను ప్రభువుని అడుగుతున్నాను, లోడ్ స్ట్రెంగ్తెన్ మీ. దేవా నన్ను బలపరచు, బలము దయచేయి. శారీర బలం కాదు, ఆధ్యాత్మిక బలం దయచేయి. సమస్యలను ఎదుర్కొనే బలం దయచేయి. బలవంతుని చేయి, ఆధ్యాత్మిక బలవంతుని చేయి. బలం ఎందుకు కోరుతున్నాడంటే ధైర్యం ఉంటుంది. బలం ఉంటే ధైర్యం ఉంటుంది. బలము కలిగిన వాడు దేనికి భయపడడు, ధైర్యంగా ఉంటాడు. కనుక రైచియస్నెస్, నీతి ఎవరు కలిగి ఉంటారో వాళ్ళకి ధైర్యం ఉంటుందంటే వారికి అది బలం అన్నమాట. దేవుని నీతి మనకు బలము. దేవుని యొక్క నీతి మనం కలిగి ఉంటే అదే మన బలం. దట్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. అవర్ స్ట్రెంగ్త్ ఈజ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నీతి ఉందే అదే మన బలం అండి. ఆయనే మన బలం. నాకు బలం అనుగ్రహించు. ఇలాంటి విజ్ఞాపన మనం చేయాలి. ప్రభువా నాకు ఆత్మీయంగా బలం దయచేయండి, అపవాదిని ఎదిరించే బలము దయచేయండి, జయించే బలము దయచేయండి, పాపమును గుర్తించి ఎదిరించే బలము నాకు దయచేయండి ప్రభువా, గొప్ప కార్యములు చేసే బలము నాకు దయచేయండి, నన్ను బలపరచువాని యందు నేను సమస్తం చేస్తానని పౌలు గారు చెప్పినట్లుగా నన్ను బలపరచండి. ఎవరైతే బలపరుస్తారో బలపరచబడతారో
వారు అద్భుత కార్యాలు దేవుని కొరకు చేస్తారు. ఈ లోకంలో గొప్ప కార్యాలు సాధించి చూపిస్తారు. నీ సేవకురాలు కుమారుని రక్షించయ్యా, కరుణించయ్యా అని అడుగుతున్నాడు. ఇది మన జీవితాల్లో మొట్టమొదటి నుంచి కావలసిన అనుభవం. నీ దాసుడినయ్యా, నీ సేవకురాలు కుమారునయ్యా, నేను దరిద్రునయ్యా, దీనుడినయ్యా అంటే తనను తాను తగ్గించుకుంటూ ప్రార్థన చేస్తూ, విజ్ఞాపన చేస్తూ దేవుని యొక్క కృపా కనికరల కొరకు విశ్వాసంతో ఎదురు చూస్తూ జీవించాడు. ఆఖరి వచనం, యెహోవా నీవు నాకు సహాయకుడవై నన్ను ఆదరించుచున్నావు. యెహోవా నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరిస్తున్నావు. ఇది ఫెయిత్, విశ్వాసం, నిరీక్షణ. నన్ను ఆదరిస్తోంది ఎవరో కాదు దేవా, నీవే ఆదరిస్తున్నావు. నా పగవారు చూసి సిగ్గుపడేటట్లు నాకు శుభకరమైన అనుభవాలు దయచేయి ప్రభువా. పగవారు సిగ్గుపడాలి. భక్తులకు పగవారు ఏమిటండి? ఇది ప్రశ్న రావాలి మీకు. భక్తులకు పగవారు ఏమిటి? దేవుని వెంబడిస్తున్న వారికి లోకంలో చాలామంది పగవారు బయలుదేరతారు. యథార్థంగా దేవుని సేవ చేస్తే పగబట్టే వాళ్ళు ఉన్నారు. సాతాను బిడ్డలండి. సాతాను ఈవిల్ పొసెస్డ్. ప్రియ సహోదరుడా, సహోదరి, అట్లాంటి వారికి అనేక మంది మారిపోతున్నారు ఈ దినాల్లో. కనుక నేను మనవి చేస్తున్నాను, మన పగవారు సిగ్గుపడేటట్లుగా దేవుడు మన జీవితంలో కార్యాన్ని చేయాలి. శుభకరమైన అనుభవాలు దయచేయాలి. 86వ సంకీర్తన మనం ముగించుకుందాం. 87వ సంకీర్తన కోరహు కుమారుల సంకీర్తన, దావీదు కీర్తనకు కంటిన్యూషన్. 87వ సంకీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. ఇదేమిటి? పట్టణ పునాది ఏమిటి? పర్వతాల మీద వేయటం ఏమిటి? పునాది భూమిలో కదా ఉండాల్సింది, పర్వతాల్లో ఏమిటి అంటే పునాది బండ మీద వేయబడింది. ఆ పునాది క్రీస్తే, ఆ బండ క్రీస్తే. కనుక పరిశుద్ధ పట్టణం ఎవరు? విశ్వాసులే. అలంకరించబడిన నూతన యెరూషలేము పట్టణం వలె పెండ్లి కుమార్తె దిగి రావటం చూశానన్నాడు. చూశారు? ఆ పట్టణం దిగొస్తున్న పట్టణం విశ్వాసుల సమూహమే. కనుక ఆ విశ్వాసుల సమూహం యొక్క పునాదులు యేసుక్రీస్తు ప్రభు అనే బండ మీద ఉన్నాయి. మనం ప్రభు అనే బండ మీద కట్టబడ్డాం. ఆయన క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడ్డాం. మనం బండ మీద గృహం నిర్మాణం చేసుకుంటున్నామా? ఇసుకలో నిర్మాణం చేసుకుంటున్నామా? మన ఆత్మీయ జీవితాన్ని క్రీస్తుపై ఆధారపడి క్రీస్తు కేంద్రిత జీవితంగా కడుతున్నామా? లేక మోసపూరితంగా ఉంటున్నామా? మనం పరిశీలించుకోవాలి. పరిశుద్ధ పర్వతము మీద వేయబడిన ఆయన పట్టణపు పునాది, పరిశుద్ధ పర్వతం, పరిశుద్ధమైనటువంటి పర్వతాల మీద పునాది వేయబడిందట. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, నీ ఆత్మీయ జీవితం పరిశుద్ధత అను పర్వతం మీద, అను ఎత్తైన అనుభవం మీద నీ జీవితం నీవు కట్టుకోవాలి. నీ ఆత్మీయ జీవితాన్ని నీతి మీద కట్టుకోవాలి, పరిశుద్ధత మీద కట్టుకోవాలి. అంత ఘనమైనటువంటిదిగా నీ ఆత్మీయ జీవితం ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. యాకోబు నివాసములన్నింటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రియములై ఉన్నవి. నివాసములు, గుమ్మములు. యాకోబు యొక్క నివాసాల కంటే సియోను గుమ్మాలు ప్రియము అని అన్నాడు. యాకోబు నివాసం, యాకోబు దేవుని ఆహ్వానించటం. సియోను గుమ్మాలు, యాకోబును దేవుడు ఆహ్వానించటం. కనుక మనం దేవుడిని ఆహ్వానిస్తున్నామా? దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడా? మొదట ఇది తేల్చుకుందాం. మనం దేవుడిని పిలిచాం కాదు, దేవుడే మనల్ని పిలుచుకుంటున్నాడు. గాడ్ ఈజ్ ఇన్వైటింగ్ అస్. దేవుడు మనల్ని పిలుచుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనకు ఆశీర్వాదంగా ఉంటాడు. ప్రియమైనటువంటివిగా గుమ్మాలు ఉన్నాయన్నాడు. కారణం ఏమిటి? ప్రియమైనవిగా యెహోవా మీ గుమ్మములు ఉన్నవి.
తరువాత దేవుని పట్టణమా మనుషులు నిన్ను గూర్చి మిక్కిలు గొప్ప సంగతులు చెప్పుకొందురు. దేవుని పట్టణమా అన్నప్పుడు యెరూషలేమే. కీర్తనల్లో దేవుని పట్టణము అన్నప్పుడు యెరూషలేమే. ఆత్మీయంగా అన్వయించుకుంటే మనమే. మనం తెలుసుకోవాల్సింది, మనుషులు నిన్ను గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుంటారు. నిన్ను గురించి చెప్పుకోవాల్సిన గొప్ప సంగతులు ఏమున్నాయి? ఎప్పుడైనా ఆలోచించు. ఏం గొప్ప పని చేసావేంటి నీ గురించి చెప్పుకోవటానికి? దేవుడు నిన్ను గురించి ప్రజలు చెప్పుకునే స్థాయికి నువ్వు రావాలని కోరుకుంటున్నాడు. నీవు దేవుడు ఘనంగా సాక్ష్యం ఇచ్చే స్థాయిలో నీవు ఉండాలి. రాజీ పడద్దు, లోకంతో మనుషులతో రాజీ పడద్దు. దేవుని ఎదుట నీవు నిలిచేవానివిగా జీవించు, దీవించబడతావు. గొప్ప సంగతులు నీ జీవితంలో జరగాలి అని అంటే నీవు దేవుని పట్టణంగా మారాలి. క్రీస్తు కేంద్రితంగా నువ్వు మారిపోవాలి. రహబును, ఐగుప్తు, బబులోనును నాకు పరిచయాలని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిష్తియా, తూరు, కూషులను చూడుము, వీరచ్చట జన్మించిరని అందరూ, ప్రతి జనము దానిలోనే జన్మించిననియు, సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచిననియు సియోనును గురించి చెప్పుకుంటారు. రహబు అన్న ఐగుప్తు అన్న ఒకటే. ఈజిప్టుకి మరొక పేరు రహాబు. కనుక రహాబు అనేది ఐగుప్తే. ఐగుప్తులో నాకు పరిచయాలని నేను చెబుతున్నాను. ఫిలిష్తియా, తూరు, కూషులు చూడు, వారు అతడు జన్మించారని చెబుతున్నాను. ప్రతి జనము దానిలోనే జన్మించిననియు అంటే ఇక్కడ మనుషులు పాపంలో పుడుతున్నారని చెప్పడానికి ఇవన్నీ కూడా చెబుతున్నాడు. ప్రతి జనము దానిలో జన్మించినని, సర్వోన్నతుడు దాన్ని స్థిరపరచిన సియోను గురించి చెప్పుకుంటారు. మనుషులు పాపంలో జన్మించారు. వారు తిరిగి జన్మించిన అనుభవానికి వచ్చినప్పుడు దేవుని మందిరానికి రాగలుగుతారు. యెహోవా జనముల సంఖ్య రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించెను అని రాయిస్తాడు. పాటలు పాడుచు, వాయిద్యాలు వాయిస్తూ మా ఓటలన్నీ నీయందే ఉన్నవని వారందరూ చెబుతారు. పరలోక ఆనంద అనుభవాన్ని ఇక్కడ వర్ణిస్తున్నాడు. ఈ రాత్రి 87వ సంకీర్తన మనం ముగించుకుందాం. ఈ దినం యొక్క ప్రత్యేకత ఏమిటంటే 4444 ఎపిసోడ్స్ పూర్తయ్యాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4444 ఎపిసోడ్స్ ఇవాళతో మనం పూర్తి చేసుకున్నాం. ఇది దేవుని మహాకృప. దేవుని స్తుతించండి. ఈ మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారాలు కావాలి. దయచేసి ముందుకు రండి, ప్రార్థించుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్య విన్నబిడ్డలను దీవించండి. 4444 ఎపిసోడ్స్ పూర్తి చేయుటకు మీరిచ్చిన కృపకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మీకు సమర్పిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని వేడుకుంటున్నాం. ప్రభు, ఈ సమయంలో యేసే పరిష్కారం కొనసాగించుటకు మీ సహాయం ఇవ్వమని అడుగుతున్నాం. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.